నమస్తే. కొల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, అట్లనే దేశంలో జరిగిన ఇంపార్టెంట్ విషయాల మీద చిన్న విశ్లేషణ చేద్దాము. వరదలతోని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ఆఫ్‌కోర్స్ ఇంక పైన మహారాష్ట్ర కూడా గట్టిగా పడుతున్నట్టున్నాయి. అయితే ఇది చాలా చాలా మంది జీవితాల్ని అతలాకుతలం చేసింది. యాక్చువల్‌గా ఖమ్మంలో ఇంత భారీ ఎత్తున ఎప్పుడు జరగలేదనుకుంటా. ఈసారి మాత్రం మనం ఏదో కోస్టల్ ఏరియాలో జరిగినంత దారుణం జరిగిపోయింది. అయితే ఈ దారుణాన్ని పసిగట్టలేకపోయింది ఒక ఫెయిల్యూర్ అయితే గవర్నమెంట్‌ది. ఇప్పుడు 3 రోజుల ముందే భారీ నుంచి అతి భారీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాతావరణ శాఖ, ఐఎండీ తర్వాత ఫ్రీలాన్స్ ఈ వెదర్ మ్యాన్‌లు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఈ సోయలేని మంత్రులు, ముఖ్యమంత్రులు ఏం చేయలేక వాళ్ళ పనులు వాళ్ళున్నారు. తీరా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తది? ఇయాల ఖమ్మం పోతే జనాలు తిడుతుర్రు, ఎంట పడుతుర్రు. వాళ్ళకి దొరకొద్దని ఆయన ఏది బండి మీద తిరుగుతున్నాడు. మనం అందుకే అంటున్నాము, ఇంత పెద్ద వరదలో కూడా ఆయన అరికాలు కూడా తడవలేదంట వాళ్ళు. అంతే కదా! ఇప్పుడు ఆయన పోయి సమీక్ష చేసింది ఏంది? ఫోటోలు తీసుకొచ్చి ఫోటోలు చూస్తున్నాడు. ఫోటోలు చూడటం కాదు బాబు, పోయి గ్రౌండ్‌లో రియాలిటీ చూడాలి. ఆ గ్రౌండ్‌లోకి పోయి మళ్ళీ ఏం చేసిండు? మళ్ళా జీప్ ఎక్కిండు దొరకకుండా. ఇది ఏంది, మీరు కంటి తుడుపు కోసం మీరు పోవాల్సిన అవసరం లేదు. మీరు పోకున్నా కూడా కరెక్ట్ పని, కరెక్ట్ డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఎట్లా చేయాలో చేస్తే ప్రజలు హర్షిస్తారు. అంతే కదా! 100% ఏంది మంత్రి అనేవాడు ఏదో ఫీల్డ్ దిగి ఆయన భుజబలంతోటి పని చేయాల్సినటువంటి చేయలేరు కదా! పని కాదది. అది బుడమలు పనికొస్తది అంతే. అది బుద్ధి బలంతోని చేయాల్సినటువంటి పని. అది. భుజబలం కాదు, బుద్ధి బలంతోని చేయాల్సిన హ్మ్. పనులు నువ్వు పని కరెక్ట్ చేసి అప్పటికి కూడా ఒకవేళ ప్రకృతి సహకరించకుంటే మానవతా దృక్పథంతోటి పోయి పలకరించాలి. అవును. కొంత సానుభూతి వ్యక్తం చేయాలి. కానీ నిన్నటి వరకు హైదరాబాద్‌లో వండుకొని, మీ ఫామ్ హౌస్‌లలో వండుకొని జనాలు తిడుతున్నారని ఇయాల వచ్చినావు. అంతా అందరూ ఏకమయ్యిర్రు. ఇగ బాగుండదు, పోకపోతే బాగుండదనే ఉద్దేశంతోటి మీరొచ్చిర్రు. ఇగ మీకు ముగ్గురు మంత్రులు, ముఖ్యమంత్రి. ఎంతమంది కావాలి? ఒక 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 కంట్రీకి సరిపోను ఉన్నారా నాయన మీరు? ఒక అయితే జిల్లాని కూడా మేనేజ్ చేయలేకపోతుర్రు. అయితే నిన్న ఇంతమంది ఈ అధికార గణము, ఈ మంత్రి, ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంతా కలిసి ఒక్క హెలికాప్టర్‌ను ఒక 9 మంది ఆపదలో ఉన్నారని ఖమ్మం పట్టణం మొత్తం గగ్గోలు పెడితే అవును. మీరు సమకూర్చలేనటువంటి అసమర్థులు వీళ్ళు. అవును. ఈ ముగ్గురు మంత్రులు, ఈ ముఖ్యమంత్రి, అవును. ఈ ప్రభుత్వ యంత్రాంగం. అవును. అసమర్థులంటే వీళ్ళు అసమర్థులే వీళ్ళకు. ఎలాంటి ఏం చేతగాదు వీళ్ళకి. ఇది వీళ్ళు చేసేది అసమర్థుల విహారయాత్ర. వీళ్ళు పీకేది ఏం లేదు ఆడ గాని. యెస్. అయితే ఈ సందర్భం ఖమ్మంలో నిన్న రాత్రి ఒకతను సుభాన్ ఖాన్ అనే ఆయన గవర్నమెంట్ ఇంత యంత్రాంగం, ఇంత బలమున్న గవర్నమెంట్ రోడ్డు ఇంత పొడుగున్నోళ్ళు చేయలేని పని ఒక ఒక మామూలు జేసీబీ డ్రైవరు ఆపరేటర్. డెసిషన్ తీసుకున్నాడు ఆయన. నేను తీసుకొస్తా. నేను పోతే ఒక్కడిని పోతా. లేదంటే 10 మందిని తీసుకొస్తా అని పోయి తీసుకొచ్చిండు. ఇలా ఆయనకు వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్ వీళ్ళంతా పిలిచి మరి సత్కారం చేయడం. కేటీఆర్ కూడా ఫోన్ చేసి ఆయనకి కంగ్రాచులేషన్ చెప్పిండంట. అవును. నిజంగా ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్‌లో లేననుకున్న సోయి మీకెందుకు ఉంటలేదు? అంతే కదా! నీకు వీళ్ళకి అసలు సమస్య పట్ల అవగాహన ఉంటే ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటది. అది. మీ చేతులున్నది, మీరు చెప్తే నడిచేది. ఒక ఒక సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ పోతే హెలికాప్టర్ రాదా? రావాలి. రాకపోయినా రప్పిడు. అది కాదు నువ్వు చేసే పని. అదే కదా! నీకు అధికారం కట్టబెట్టింది అందుకు కదా! ఆ! ఏదో వచ్చి ఇవాళ ఇవాళ వస్తే కూడా ఏ విధంగా వచ్చిర్రు? ఇవాళ కూడా హెలికాప్టర్‌లో పోతుండేనేమో. కానీ ఇగ చెప్పులతోని కూడా రాళ్ళతోని కొడతారని నిన్న రాత్రి హెలికాప్టర్ ఇయాల ఎట్లా వచ్చింది అంటారని కార్‌లో పోయిండు. కావచ్చు. కార్‌లో పోయి మళ్ళీ ఆడికేంది పెళ్ళికొడుకులాగా పోయి పుష్పగుచ్చాల నుంచి ప్రెస్ మీట్ పెట్టిర్రు. పెద్ద మనిషి ఫంక్షన్ ఏమన్నా ఆడ పోయి పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకుంటారు. ఏమన్నా సోయిన నాకు. వీళ్ళు అరే నిజంగా సందర్భం ఏంది? మీరు ఏం మనుషులు నాయన. నిజంగా మినిమమ్ కామన్ సెన్స్ కూడా ఉపయోగం లేనటువంటి తెలంగాణలో కంటే తెలవదంటే బిల్కుల్ తెలవదు. ఒక్క కేసీఆర్‌ని తిట్టి పైకొచ్చినంత మేమంతే. అదొకటి నడుస్తుంది. అది సెల్లింగ్ పాయింట్ వాళ్ళకు. కేసీఆర్ తిట్టినాం కాబట్టి మాకు ఏసిర్రు జనాలు. అదే పట్టుకొని కూర్చున్నారు. సకదనం ఈరోజు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎటు పోయారని అడుగుతున్నాడు. ఈయన టీఆర్ఎస్ వాళ్ళకి విజేతగాళ్ళ. మీకెందుకు? మీకు అధికారం ఇస్తే వాళ్ళని పిలిచి వాళ్ళెందుకు వస్తారు మీ దగ్గరికి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. గ్రేటే ఇంకా వాళ్ళు చాలా. ఆ గ్రౌండ్ లెవెల్‌లో రాకేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర క్యాంపులు పెట్టి ఫుడ్డు కుకింగ్ చేపించి డెలివరీ చేయడము. అవన్నీ వాళ్ళు ప్రాపర్‌గా చేసుకుంటా పోతుర్రు వాళ్ళు. ఎవరి శక్తి తగ్గట్టు అధికార యంత్రాంగం ఉంటేనే ఒక రకంగా ఉంటది. అవును. లేకపోతే ప్రైవేట్‌గా చేసుకుంటారు. ఉంటది కదా!
మొత్తం ఎక్కువ విస్తరించలేనటువంటి పరిస్థితి ఉంటది. అధికారం హెలికాప్టర్ తెలియకపోయినాడు నీకు అధికారం అవసరం ఏంటి పనికి వస్తాయి ఇంకేం పనికిరావు. ఎంత సమర్థుడంటే ఈ మనం ఆయన ఆయన భాష మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఆ భాష మన దీనికంటే మేస్త్రి వాస్తవంగా మేస్త్రి అంతో ఎంతో అవును వాళ్ళు పని చేయగలుగుతారు, చేపించగలుగుతారు. నాకు కూడా చేతన అయితే లేదు. ఒక తాప మేస్త్రి చాలా నాలెడ్జ్ ఉంటది. అవును, ఒక సీనియర్ తాప మేస్త్రి అవును. ఒక యువ ఇంజనీర్ తోటి సమానం, చేపించగలుగుతాడు. ఇంజనీర్ తోటి సమానం. నువ్వు వాళ్ళని కూడా అవమానించేటట్టు నీ పేరు ఆ పేరు పెట్టుకున్నాడు, వాళ్ళని ఆయన పెట్టుకున్నాడు, వాళ్ళని కూడా అవమానిస్తున్నాడు. వాళ్ళకి అవమానం, ఇప్పుడు మేస్త్రికి అవమానం. నీ టాలెంట్ చూస్తున్నా ఎంత నిజంగా వీళ్ళు ఎంత అసమర్థులే అంటే నేనేమనుకుంటా అంటే ఈ దేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చని ఎవడైనా అనుకో పెద్దగా అదేం పెద్ద అదే ఇందాక మనం అనుకున్నట్టు అవును ఒకటి కలెక్టివ్ విజ్డమ్ అని ఉంటుంది సమాజంలో. అవును కలెక్టివ్ విజ్డమ్, కలెక్టివ్ స్టెబిలిటీ. అంటే ఒక్కొక్కసారి అది ఎంత దారుణమైన తప్పైనా కూడా అందరు కలిసి ఓకే చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో సతీష్ ఆగమనం ఉండేది ఒకటి, అవును అది మనిషిని చంపటం, ఇది ఇట్స్ ఎ మర్డర్. అవును. అయినా కూడా అందరూ ఒప్పుకురు కాబట్టి నడిచే సమాజంలో అట్లనే ఇవాళ కలెక్టివ్ స్టెబిలిటీ ఇవాళ రాజ్యం వెళ్తుంది ఇక్కడ. ఇక తెలంగాణ అయితే నేను గమనించిన ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గవర్నర్ ప్రసంగం ఉంటాయి కదా ఫస్ట్ అసెంబ్లీలో, దాంట్లో ఏం రాపించారంటే కలెక్టివ్ విజ్డమ్ యాజ్ వన్ అని రాపించారు. అంటే మిమ్మల్ని ఎవరు అడిగిండు అంటే వాళ్ళకి అర్థమైంది ఈ కలెక్టివ్ స్టూపిడిటీ విన్ అయిందని చెప్పి అది అనుకుంటారేమని చెప్పి వాళ్ళే రాపించారు. ఇలా కలెక్టివ్ స్టూపిడిటీయే వెళ్తుంది అంటే మూర్ఖత్వం రాజ్యం వెళ్తున్నది క్లియర్ కనిపిస్తుంది. ఈ మూర్ఖుల్ని దాంట్లో తీసిపోయి కూర్చోబెడితే వాళ్ళు మూర్ఖంగా చేస్తారు. మీరు తిట్టిందాకా, జనాలు తిట్టిందాకా, ప్రతిపక్షం వచ్చి దాన్ని రచ్చరచ్చ చేసిందాకా మీకు సోయలేకపోయా. ఈ ప్రతి విషయంలో ఈ వరదల విషయంలో ఏం కాదు, ప్రతి విషయంలో ప్రతిపక్షము ఎమ్మడబడాలి, ఆ తర్వాత మీడియా ఎమ్మడబడాలి. మీడియా అంటే దొంగ మీడియా ఉంది, ఈ సోషల్ మీడియా ఎమ్మడబడాలి. వాళ్ళ రికార్డు వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు ఈ విషయం. సోషల్ మీడియాలో దొంగ మీడియానే మొత్తం పోషిస్తున్నాడు, వాడు ఎవరు సపోర్ట్ చేస్తారు. మీడియా ఏం చూపిస్తుంది? మన తెలంగాణ వచ్చే మీడియా ఆంధ్రాలో చంద్రబాబు చూపిస్తుంది. అవును, ఆడేం జరుగుతుంది చూపిస్తుంది కనీసం వాళ్ళు కూడా చూపించలే, కానీ ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది చూపించలేదు. అది ఆ మీడియా అంతా ఆంధ్ర మీడియా ఏడో ఆఫీసులు పెట్టుకొని నడిపిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మనసు అంతా వాళ్ళ ప్రాణాలనే ఉంటుంది, ఒక శరీరం ఏడ ఉంది. కానీ ఇక అది మన దరిద్రము, మన యొక్క పాపము. కానీ ఈ తెలంగాణకు పట్టిన దరిద్రమే అది, ఇందులో అనుమానం లేదు. ఇప్పుడు కాదు, ఇంకెప్పటికైనా వాళ్ళు మనను ఉద్ధరించేటోళ్ళు కాదు, ఓ మంచి మాట చెప్పేటోళ్ళు కాదు, నిజాన్ని చెప్పేటోళ్ళు కాదు. అంత అబద్ధాల నాయకత్వాన్ని ఇట్లా ఈ మూర్ఖులను తయారు చేసిన అబద్ధాల ప్రభుత్వం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇవి. ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్యూర్స్. ఎందుకంటే ఇది అబద్ధాల ప్రభుత్వం నిజాలు చేయలేదు, అబద్ధాలే చేయగలుగుతుంది, అదొకటి విషయం. అయితే ఇంకొకటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు షాక్లోకి వెళ్ళిపోయిందంట, దిమ్మ తిరిగిపోయిందంట మన టాలెంట్ చూసి. అది ఏంటంటే ఇలా కేసు బెంచ్ మీదకి వచ్చింది. ఏంది? ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి కేసు సంబంధించిన కేసు. తెలంగాణలో దీన్ని నడిపియద్దు ట్రయల్, మధ్యప్రదేశ్లో నడిపేయాలి, వేరే స్టేట్లో నడిపేయాలని వీళ్ళు వేసిన బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్కి ఇవాళ మళ్ళీ చర్చకు వస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు అడుగుతున్నాం మేము అంటే ఈ వ్యక్తిత్వం ఎట్లాంటిది, అట్లాంటి వ్యక్తికి దిగి ఇవాళ అధికారం కూడా ఉన్నది. ఏ వ్యక్తిత్వం అయ్యా అంటే అధికారిక కాంగ్రెస్ వాట్సాప్ ఛానల్లో మీరు చూస్తే అడ్డగోలు రాతలు, అడ్డగోలు మార్ఫింగ్ వీడియోలు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందా, బీజేపీ తెప్పించిందా అంట. అంతా ఎంత నీచంగా ఉన్నాయంటే అవన్నీ చూపిస్తే సుప్రీంకోర్టు షాక్ అయిపోయిందంట. అదేంది ఒక పెద్ద పార్టీ, ఒక ముఖ్యమంత్రి ఆయన పీసీసీ స్థానంలో ఉన్న వాట్సాప్ ఛానల్ ఇంత ఘోరంగా నడుస్తుందా, దీన్ని మనం డీప్గా ఎనలైజ్ చేయాలని చెప్పి వాళ్ళు షాక్లో పోయి ఇవాళ వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మైండ్ బ్లాక్ అయింది, మైండ్ అట్లాంటి పరిస్థితిలో ఉన్నది మన టాలెంట్, మన సారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అర్థమై ఉంటుంది ఈయన యొక్క టాలెంట్ ఏంది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏ జీవనం చేస్తుర్రు అనేది, ఒక మార్పింగ్లు, పచ్చి అబద్ధాలు నడిపించే ఒక దానికి హెడ్ ఇలా ముఖ్యమంత్రి అయిండు అన్న మూర్ఖపు నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి ప్రజలు ఎంత దారుణం. సమాజంలో ఆయన ఆదర్శం తీసుకుంటే సమాజం ఏమవుతుంది? సమాజం హ్యాపీగా అబద్ధాలు చెప్తుంది. ఇక దాంట్లో నీకు నాకు ఎవరికి రక్షణ ఉండదు, అంత చిల్లర అయిపోతుంది. ఇలా సుప్రీంకోర్టు వాళ్ళ దిగ్భ్రాంతి కూడా అదే, ఏమి ఎడిపోతుంది సమాజం అని. ఎట్లా చేసి ఈ ముఖ్యమంత్రి
అంటే అదే ఆశ్చర్యం, ప్రజల యొక్క నిర్ణయం ఇంత ఇంత ఘోరంగా ఉందా అని ఆలోచన. ఊపిరి అబద్ధాలు చెప్పేటోడు ఈ మనిషి మరి మీరు ఎట్లా భరిస్తున్నారు ఆయన అని వాళ్ళు మనల్ని అడగబట్టారు. చూద్దాం ఏమవుతుందో. దాన్ని మనం అనుకోవడం ఏంటంటే అవన్నీ ప్రూఫ్సే కాబట్టి అవును ఈ పెద్దగా మనం ఆశ్చర్యపోయిన మారడం ఈజీ. అవును మనం ఎవరైనా కన్విన్స్ అవుతారు దానికి, అవును అయి ఉంటారు నాకు తెలిసి. సక్సెస్ వస్తుంది కదా. ఆ. ఇంకో దీనికి ఈ ఫార్ములా సక్సెస్. ఈయన యొక్క చక్కదనం మొత్తం ఆడ బెంచ్ మీద ముందు పెట్టారు కాబట్టి అవును జడ్జిలు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన వస్తుంది. ఎందుకంటే ఇంత ఇంత ఓపెన్ అబద్ధాలు చెప్పాడు ఆయన, రేపు మ్యానిపులేట్ చేయడం గ్యారంటీ ఉంది. 100% వస్తుంది, అధికారం కూడా ఉంది కదా. ఇది అంటే ఎంత ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా నివ్వరపోయే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ మూర్ఖపు ముఠ, ఈ తెలంగాణ మూర్ఖపు ముఠ ఒకటి ఉంది 12 మందితో కలిసి. ఈ ముఠ చాలా అబద్ధాల మీద ప్రయాణం చేస్తుంది. అది ఎన్ని రోజులు నడుస్తుందో కాలం నిర్ణయిస్తుంది, అంత మించి వేరే ఉండదు. ఇంకొక అంశంకు వస్తే, వరదల్లో కొట్టుకపోయిన గురుకులాలు ఎందుకు అంటున్నాం? వరదల్లో కొట్టుకపోయిందంటే గురుకులాల్లో నిన్నటి వరకు విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకాలు, ఏడుపులు, తోడుపులు, అందరిని పట్టుకొని ఏడ్చుడు, ఇవన్నీ ఈ వరదలలో కొట్టుకపోయినాయి. పడిపోయింది కానీ వాళ్ళ ఆకలి మాత్రం తీరలేదు. ఆకలి ఎక్కడ? దాని గురించి ఆలోచన చేస్తే కదా. అయితే ఈ వరదలలో అదే ఒక అంశం ఎట్లుంటది అంటే, ఒక అంశం ముందుకు వస్తే ఇంకో పెద్ద అంశం, బాధ ఉన్న అంశం కూడా ఇంకా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ పిల్లలను చూసేటటువంటి ఈ ప్రభుత్వము, అధికార యంత్రాంగం, ఈ మంత్రులు, ఎందుకంటే మంత్రి లేడు, ఏ పైల్వాన్గానే ఉంది మంత్రి. విద్యాశాఖ మంత్రి విద్య రాని వాడు వింత పశువు అని. కాబట్టి ఏది కూడా నువ్వు ఏ రంగమైనా తీసుకోండి, ప్రతి రంగంలో అవకతవకలు, అసమర్థత, అబద్ధము రాజ్యం వెళుతుంది. ఇంకొకటి హైలైట్ ఏంటంటే, ఇప్పుడు ఖమ్మం రియల్ హీరో సుభాంకర్ అని చెప్పినాం కదా, పాపం ఆయన కాపాడితే ఈ సోషల్ మీడియా రజాకారులు, నేను వీళ్ళు రజాకారులు అంట అనమాట. వీళ్ళ పని ఏంటంటే, సోషల్ మీడియా రజాకారులు, కాంగ్రెస్ రజాకారులు నిజాన్ని ఓచకోత కొయ్యాలి, అడ్డంగా పోయి నిజం లేకుండా సంపాలి దాన్ని. వాళ్ళ పని. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకొచ్చంటే కాపాడిపించారంటే వీళ్ళు. ఎన్డీఆర్ఎఫ్ వచ్చినా ఇక్కడికి మన తెలంగాణకు వచ్చిందా? పిలిచిరా? ఎన్డీఆర్ఎఫ్ రాలేదు, రమ్మని డిమాండ్ చేయలేదు. ఇంకోటి ఏమంటుందంటే, మన దగ్గర డిఆర్ఎఫ్ ఒకటి ఉంది, స్టేట్ డిఆర్ఎఫ్ ఉంది. అది కేటీఆర్ పోయిన గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అది హైదరాబాద్ కనిపిస్తుంటది. అయితే అది ఉన్న సంగతి ఈసారి తెలియదంట. కొత్తగా స్టార్ట్ చేస్తాను ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది. కొత్తగా చేసింది మేత్రి ఆల్రెడీ ఉన్నది అది అని చెప్తే ఇప్పుడు షాక్ మనమైతున్నాం. ఇది ఏమున్నది ఏం లేదు తెలియదు. ఇప్పుడు మొత్తం కొత్తగా స్టేట్ స్టార్ట్ చేసినట్టు నాయకుడు అన్నాడు. అసలు ఈయన అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు లేరు, ప్రభుత్వం లేదు, ఏం లేదు, ఈయన పై నుంచి దిగి వచ్చాడు. ఇక్కడ మానవాళి లేదు, అసలు మానవాళి తీసుకొచ్చి అందరిలో స్థాపించారంటే పరిస్థితి చూస్తే అన్ని కొత్తగా చేస్తున్నా అంటాడు. అవమానకరమైన ప్రభుత్వం ఉంది అంటే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. ఇంత అసమర్థత ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు కావు ఇవి. తెలుసుకోవాలి, అందరూ తెలియాల్సిన అవసరం లేదు కానీ తెలుసుకోవాలి. అధికార యంత్రాంగం ఉంటుంది, ఏం చేద్దామని సమీక్ష చేసుకోవాలి, నిత్యము దాని మీద మనన చేయాలి. ఏదైనా కూడా నువ్వు టైం స్పెండ్ చేయకపోతే నీకు నాలెడ్జ్ రాదు. నువ్వు దాని మీద మనసు పెట్టకపోతే నీకు అర్థం కాదు. నువ్వు ఎంతసేపు రాజకీయం కూడా ఏంటంటే అబద్ధాల రాజకీయం, అవతలను తిట్టాడు. నీకు కొండకు ఏది ఎంట్రకేషన్ వచ్చింది కొండ, కానీ ఇలా కొండ నిలబెట్టాలంటే మామూలు విషయం కాదు. చాలా సమర్థత. నువ్వు ఆ మాంజీ అన్నట్టు బీహార్లో కొండను తవ్విండు వాడు 10 ఏళ్ళు కష్టపడి, 15 ఏళ్ళు కష్టపడి 20 ఏళ్ళు కష్టపడినట్టున్నాడు. 20 సంవత్సరాలు రోడ్ వేసినాడు. ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ప్రాక్టికల్ తిట్టడం ఈజీ, ఇలా మేము కూడా ఒట్టి పట్టుకొని నోటికి వచ్చింది వదులుతున్నాం, కానీ ఫీల్డ్లో పోయి పని చేయమంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా? కానీ మేము చేయగలుగుతాం, మాకు అవకాశం 100% ఆ టాలెంట్ ఉంది. ఆయన మేస్త్రి అంతా ఇది కాదు మేము. నాకు తెలిసి గుంపు మేస్త్రి అంత అసమర్థత ఆ కాంగ్రెస్ పార్టీలో ఇంకో నాయకుని కూడా లేదేమనుకుంటున్నారు. లేరు. ఆ రికార్డు అంతకంటే బెటరే ఉండే అవకాశం ఉంది, ఉండొచ్చేమో. తెలియకపోతే తెలుసుకోవాలి. అందరికి తెలవాలని రూల్ లేదు, కానీ తెలుసుకోవాలి.
ఏం చేస్తావు 10 మందిని కనుక్కోవాలి. నీ చుట్టూ 10 మంది అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఏం చేద్దామని ఎవడు అలా ఈ పనికి మాలిన పంచాయతీలు తర్వాత దందాలు ఊకంటే ఢిల్లీ పోడే నీకు ఇంకేం టైం ఉంటుంది, ఏం పని చేస్తావు. ఇంకోటి చదువు రాదా రాదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంక తెలంగాణ అంటే గౌరవం లేదు, తెలంగాణ అస్తిత్వం మీద నమ్మకం లేదు. అయినాడు తెలంగాణ అన్నవాడు కాదు. నాకు డౌట్ కొడుతుందన్న ఈ కర్ణాటక నుంచి ఇచ్చిరా అనిపిస్తుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ దగ్గర ఉంటాయి కదా. ఇక సరే ఏ నుంచి తెచ్చిరా కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఏంటంటే నీకు తెలంగాణ మీద నీకు ప్రేమ లేనిది నువ్వు ఏం చేసినా కాదు. అది కాదు ఏ సమస్య చేసుకోవాలి. చేసుకుంటే మాత్రమే సమస్య అర్థమైంది. ఇక్కడ అంటారు ఆత్మ, తెలంగాణ ఆత్మ లేదు నీకు అంటారు. అవును, నీకు ఆత్మే కాదు, నీకు బుర్ర కూడా లేదు, ఏది లేదు అనేది. ఏది లేని దానికి 9 నెలల కాలము అర్థమైంది. పిల్ల పెట్టినావు, పనికి మాలిన పిల్ల పెట్టినావు. ఇది మిత్రులారా, వీళ్ళందరినీ కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ చేసే దాష్టికాలను, ఈ ప్రభుత్వం చేసే అసమర్థత పనులను, దానివల్ల మన మానవాళిని కోల్పోతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నాం, అన్ని రకాలుగా విద్యలో నష్టపోతున్నాం. పేరు కూడా తెలంగాణ పేరు కూడా నేషనల్ లెవెల్లో తర్వాత ఇంటర్నేషనల్ ఈ పెట్టుబడుల విషయాలు కూడా దెబ్బతింటుంది. ఇలా ఇంకోటి ఏంది, ఫాక్స్కాన్ ఇండస్ట్రియల్ సిటీ అని ఒక పెద్ద ప్రాజెక్టు. అంటే ఫాక్స్కాన్ అంటే యాపిల్ ఫోన్స్ తయారు చేస్తారు. వాళ్ళు చెన్నైలో ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి పెట్టిరు. అక్కడ పెద్ద ప్లాంట్ ఉంది. అట్లాంటిదే అవుట్ సైడ్ తమిళనాడులో కూడా పెట్టాలి, ఏ స్టేట్లో పెట్టాలో ఆలోచన చేస్తుంటే వాళ్ళకు ఉండే ఆప్షన్లు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్, కేరళ వాళ్ళు ఆహ్వానిస్తారు, కర్ణాటక ఆహ్వానిస్తారు. వాళ్ళు 2,500 ఎకరాలు ఇస్తారని చంద్రబాబు అంటాడు, 500 ఎకరాలు ఇస్తారని కర్ణాటక అంటాడు, కేరళ వాడు మా దగ్గర మస్తుంది అంటాడు. మనడేమో చేతులు ఈగలు తవ్వుకుంటుండే ఇక్కడ. ఎందుకు అంటే ఈయనకు ఉన్నటువంటి ఇడెన్ ఎజెండా ఒకటి కనపడుతుంది. లీస్ట్ లో ఉన్నాం మన ప్రయారిటీస్ లో, లీస్ట్ లో ఉంది మన స్టేట్. ఈయనకు నాలెడ్జ్ లేదు. రెండో కారణం ఏంటంటే ఆహ్వానించేటటువంటి సమర్థత కూడా కనపడతలేదు. అంటే వాళ్ళు నమ్మాలి కదా, నీ క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ ఏంటంటే నువ్వు అన్ని అబద్ధాల మీద నడుస్తుంది. మొదటి నుంచి నీ అబద్ధాలు, ఎవరిని పడతామని తిట్టుడు, నీ భాష రాకపోవడం, భాష ఏలనగా మాట్లాడడం, అదే రాజకీయంగా నడుస్తుందేమో కానీ రాజకీయం కూడా ఎన్ని రోజులు నడుస్తుంది, నడవదు. ఇప్పుడు సరే గెలిచే ముందు తిట్టినవు, గెలిచినవు, ఇప్పుడైనా మార్చుకోవాలి కదా. రాష్ట్రానికి మంచి జరిగేది. ఆ విషయంలో నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా కూడా నేను నమ్మితే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. 100% కాంగ్రెస్ అధిష్టానం అర్థం చేసుకోవాలి. దీన్ని మిత్రులారా, మనం అందరం కూడా జాగరూకతతో ఈ ప్రభుత్వాన్ని గమనిస్తుండాలి. ఈ దొంగలను, ఈ అబద్ధ కోరులను మనం జాగ్రత్తగా, అబద్ధాల కోరులను జాగ్రత్త కూడా. అసలు ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థకు అర్థమైంది అబద్ధాలు అనేది. కాబట్టి వీళ్ళంతా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.